నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. జై గణేష అండ్ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు డేట్ 13 జూన్. సో మార్నింగ్ అప్డేట్ ఇది. సో టైం ఇప్పుడు 10 అయితే అవుతుంది. సో ఇంకా మన ఫెస్టివల్ ఎగ్జాక్ట్లీ 75 డేస్ అయితే ఉంది ఈ రోజుకి. సో ఈరోజు అప్డేట్స్ అన్నీ కవర్ చేసే ముందు మీరు అందరు ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టాలి, ఓకేనా? అందరు లైక్ కొట్టాలి అండ్ జై గణేష్ అని కూడా కామెంట్ చేయండి. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి? హాస్పిటల్ ఇక్కడనేనా? ఓకే. సో రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తాడంట. అండ్ ఇప్పుడు అప్డేట్స్ అయితే మనం మొత్తం కవర్ చేద్దాం. సో ఇక్కడ స్టార్టింగ్లో పోస్టర్ అయితే పెట్టి చూడండి. ఆల్రెడీ మనం రివీల్ చేసేసినాం. ఈసారి మన బడా గణేశుడు ఏ రూపంలో దర్శనం ఇస్తున్నాడు ఏందనేది. సో విశ్వశాంతి మహాశక్తి గణపతి ఈసారి. సో 71 ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ 69 ఫీట్ ఈకో ఫ్రెండ్లీ గణేష్ని అయితే పెడుతున్నారు. అండ్ చూసుకోవచ్చు ఇగో. సో చాలా బాగున్నాడు ఈసారి. సో మన హైదరాబాద్ బడా గణేశుడు చూడండి, మొత్తం 3 ఫేస్లు అయితే వస్తున్నాయి. అండ్ చూడండి ఇగో. సో ఇది ఈసారి మన బడా గణేష్ని రూపం. సో ఇట్లయితే ఉండబోతుంది. అండ్ ఇక మన వెల్లర్స్ అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. మార్నింగ్ 6కే స్టార్ట్ చేస్తారు. సో మన బడా గణేష్ని స్టేజ్ సో మనం నిన్న ఈవినింగ్ అప్డేట్లోనే అనుకున్నాం. అండ్ హాయ్ అండ్ కార్పెంటర్స్ కట్టెలు కూడా తీసేస్తున్నారు. ఫస్ట్ మనం ఈ అప్డేట్ చూద్దాం. అంకుల్ నమస్తే. అండ్ ఇప్పుడు చూద్దాం. సో ఇది మన బడా గణేష్ని బేస్ చూడండి. సో చాలా పెద్ద ఉంది చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అండ్ ఇక్కడ వరకు చూడండి. సో చాలా పెద్ద ఉంది చూడండి. సో ఇది చాలా వర్క్ ఉంటుంది. సో దాదాపు ఒక 2 రోజులు అయితే వర్క్ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ దీనికి స్టేజ్ కోసం 3 రోజులు వర్క్ చేస్తుండే. బట్ ఈసారి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నారు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో మనం నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేకుండే. బట్ ఈ ఫ్రేమ్ అయితే సెట్ అయిపోయింది చూడండి. సో ఈ గ్యాప్లల్లో ఈ పైన మొత్తం అయితే ఇట్లా ఈ రాడ్స్ అయితే చేస్తారు. అసలు గ్యాప్ ఉండదు. అండ్ చూద్దాం ఇంకా ఇది. సో మనం నిన్న మిషనరీకి సంబంధించిన పూజ చేసుకున్నారు కదా, అది కూడా చూపెట్టినుండే. సో ఇంకోరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. సో నిన్న వీళ్ళు పూజ చేసుకొని చూడండి. ఇక మన బడా గణేష్ని ఫోటో కూడా ఉంది. అండ్ ఇక్కడ సో ఎవ్రీడే దీపం అనేది ఉంటుంది. మన సందీప్ రాజ్ అంకుల్ పొద్దుగాల రాగానే దీపం పెడతాడు. రైట్, ఇది ఇక. సో ఈరోజు మార్నింగ్ అప్డేట్ అయితే ఇది, స్టేజ్ సంబంధించిన అప్డేట్ ఇది. అండ్ ఇంకా నరసయ్య టీం. సో కార్పెంటర్స్ ప్రజెంట్ అయితే 4 ఉన్నారు. సో నరసయ్య ఈరోజు ఈవినింగ్ వస్తాడంట. సో మిగతా టీం మెంబర్స్ని అందరినీ తీసుకొని, సో ఎంతమంది వస్తారో తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కట్టెలు అడ్డంగా ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొని బిల్డింగ్ వెనకాల పెట్టుకుంటున్నారు. సో రైట్ సైడ్ స్పేస్ ఉంటుంది కమిటీ వాళ్ళదే. సో అక్కడైతే పెట్టుకుంటారు. అన్నీ పెట్టుకొని వీళ్ళకి ఏదైతే అవసరమో ఇక్కడ పెడుతున్నారు చూడండి. దొడ్డు కట్టెలు మనం నిన్ననే అనుకున్నాం. దొడ్డు కట్టెలన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఏదైతే ప్రజెంట్ అవసరమో ఆ కట్టెలన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నారు చూడండి. సో దొడ్డని ఇక్కడ పెట్టుకొని అండ్ సన్న అన్నీ అవసరం లేనివి, అంటే సైడ్ కట్టలు కొడతారు కదా, సో అలాంటి సైడ్కి పనికిరానివి ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే అవసరం వాళ్ళకి రాదో అవన్నీ పక్కకు పెట్టుకుంటున్నారు. అవసరం వచ్చేటి మాత్రమే ఇక్కడ సైడ్కి పెట్టుకుంటున్నారు. సో వీళ్ళు నలుగురు అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇది ఇంకా ఈ వీలైతే ఒక 4. సో మనం నిన్న ఈవినింగ్ అప్డేట్ చెప్పినాం. సో ఈ ఫ్రేమ్ ఏదైతే ఉన్నాయో అవి క్రాస్ ఉన్న వాటిని వాళ్ళు ఇట్లా సుత్తతోడు కొట్టి వాళ్ళకి తగినట్టు వాళ్ళు అయితే దాన్ని బెండ్ చేస్తున్నారు. సో సో ఇక్కడ ఎట్లయితే రాళ్ళు కొట్టినారో సేమ్ అదే రాడ్ ఇట్లా కొట్టుకుంటూ పోతారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మెయిన్ ఇది ఉంది కదా ఈ పోల్ని సెంటర్లో కూర్చోబెడతారు. సో ఆ పోల్ని సెంటర్లో కూర్చోబెట్టిన తర్వాత సో సపోర్టింగ్ కోసం ఈ మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి కదా బిల్డింగ్ పిల్లర్స్కి, ఆ పిల్లర్స్ కూడా మొత్తం జాయింట్సింగ్ అనేది కొడతారు. చాలా టైం కూడా పడుతుంది అదంతా చేయడానికి, కూడా చాలా లాంగ్ ప్రాసెస్. అండ్ చాలామంది కూడా అంటున్నారు అన్న మరి టైం తక్కువ ఉంది కదా, ఈలోపు అయిపోతుందా మరి ఏందని అయితే అంటున్నారు. బట్ 100% మన వాళ్ళు వర్క్ చేస్తారు. పండుగ ఒక 2 రోజుల ముందే మన బడా గణేశుడు రెడీ అయిపోతాడు. సో లాస్ట్ ఇయర్ కూడా అట్నే ఉండే టైం తక్కువ ఉండే మీరు అవుతుందా లేదని కూడా చాలామంది డౌట్ తోటి ఉండే. మన వాళ్ళు పండుగ ఒక 2 రోజుల ముందే అందించారు. సో ఈసారి కూడా 2 రోజుల ముందే అందిస్తారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే వెల్డర్స్ ప్రజెంట్ 9 మంది ఉన్నారు. సో ఇంకా మిగతా మెంబర్స్ కూడా వస్తారంట. మెయిన్ ఈ బేస్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా మెయిన్ విగ్రహానికి సంబంధించిన బాడీ పార్ట్స్ కూడా మెల్లమెల్ల రెడీ చేస్తూనే ఉంటారు. సో అది ఒక టీం ఉంటుంది. సో ఎవరు చేసే వాళ్ళు అది చేస్తూనే ఉంటారు. సో ప్రజెంట్ అయితే 9 మంది వీళ్ళు వర్క్ చేస్తున్నారు వెల్డింగ్ నాగబాబు అన్న టీం. అండ్ ఇక్కడ ఏంటంటే సో శిల్పి రాజేందర్ సార్ కంట్రోల్లో ఉంటారు. వీళ్ళు మొత్తం ఏదైతే వెల్డర్స్ ఉన్నారో సో వీళ్ళు ఎవ్రీడే సో వీళ్ళు వర్క్ స్టేటస్ అనేది రాజేందర్ సార్కి ఇస్తూనే ఉంటారు. సో ఏమేమి వర్క్ చేయాలని కూడా ఎవ్రీడే వాట్సాప్లో కానీ కాల్స్ నుంచి కూడా వీళ్ళు మన నాగబాబు అన్న ఉన్నాడు కదా, సో నాగబాబు అన్నతోటి సార్ టచ్లోనే ఉంటాడు. సో ఇప్పుడైతే స్టేజ్కి సంబంధించిన అయితే చేస్తున్నారు.
ప్రతిదీ. సో ఏంటంటే విగ్రహం రెడీ కావాలంటే ఫస్ట్ మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ, సో మన బడా గణేష్కి సంబంధించిన బాడీ పార్ట్స్ అన్నీ కూడా మొత్తం వెల్డింగే చేస్తారు, మొత్తం ఐరన్ తోటి. సో మన బడా గణేష్ ఫింగర్స్ ఉంటాయి కదా, వేలు మొత్తం ఎన్ని ఫీట్లు రావాలి, ఆ తొండం ఎన్ని ఫీట్లు రావాలి, ఆ ఫేసు, తలకాయ, కాళ్ళు, ఇట్లా అన్నీ మెజర్మెంట్ చేసుకొని రాజేందర్ సార్ అయితే వెల్డర్స్కి ఇస్తాడు. సో వాళ్ళు మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కూడా రెడీ చేస్తారు. సో ఇది అండ్ ఇక్కడ చూడండి, ఇక నాగబాబు అన్న మెజర్ చేస్తుండో చూడండి. సో ఆ రాడ్స్ జాయింట్స్ కూడా ఎన్ని ఫీట్లు చేయాలి ఏందనేది కూడా మొత్తం ఇక సో మెజర్మెంట్ చేసుకుంటుంది చూడండి. సో ఇది ఈరోజు మార్నింగ్ అప్డేట్. కొంచెం అప్డేట్ కూడా లేట్ అయిపోయింది, కొంచెం వేరే వర్క్ ఉండే, ఆ వర్క్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈ దొడ్డు పోల్స్ ఉన్నాయి కదా, ఈ దొడ్డు పోల్స్ ఏంటంటే మన బడా గణేష్ని లిఫ్టింగ్ పోల్స్ అనమాట. ఈ 2 పోల్స్ తోటే లిఫ్టింగ్ రోజు క్రెయిన్స్ అనేది జాయిన్ చేసి, ఉక్స్ ఉంటాయి కదా క్రెయిన్ ఉక్స్, అవి జాయిన్ చేసి లిఫ్ట్ చేస్తారు. ఈ రెండు పోల్స్ అనేది సో బడా గణేష్ని లిఫ్ట్ చేయడానికి పనిచేస్తాయి చూడండి. సో వీటిని ఎక్కడ పెడతారంటే ఇట్లా పొడుగున పెడతారు. అండ్ లోపల కూడా మీకు డీటెయిల్గా అయితే చూపిస్తా, ఇప్పుడు అది చెప్పడానికి కూడా రాదు మనకు. సో చాలా ఇంకా 2 days టైం అయితే పడుతుంది అవి పెట్టడానికి కూడా. అండ్ ఈ మెయిన్ పోల్ కూర్చోబెట్టినవి కూడా సో లోపల సో మంచిగా సెట్ చేస్తారు దాన్ని. సో సెంటర్లో మంచిగా పోల్ కూర్చొని దాన్ని కూడా బందోబస్తుగా సైడ్ నుంచి జాయింట్స్ కూడా చేస్తారు. సో ఇది రోజు వరకు జరుగుతూనే ఉంటుంది, చెప్పడానికి కూడా రాదు. సో ప్రతి అప్డేట్ అయితే నేను చూపిస్తూనే ఉంటాను, మీరు మిస్ అవ్వకుండా అన్నీ చూస్తూనే ఉండరు. సో మీరు అన్నీ చూడాలనుకుంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ ఈవినింగ్ అప్డేట్ వచ్చేసరికి మనకు ఈ బేసిక్ సంబంధించిన వర్కే జరుగుతూ ఉంటుంది. సో కొంచెం ఈవినింగ్ కూడా వేరే పని ఉంది, వస్తానో రానో తెలియదు, మేబీ రావడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ వస్తే కనుక ఈవినింగ్ అప్డేట్లో మీకు అప్డేట్ చేస్తా. ఒకవేళ ఈరోజు ఈవినింగ్ రాకుంటే రేపు మార్నింగ్ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా, ఓకేనా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ జై గణేష్ అని కూడా కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే, లవ్ యూ ఆల్, జై గణేష్.